Good morning to everyone. So today topic is Russian Revolution. So ఇప్పటిదాకా మనము రిమైనింగ్ కంట్రీస్లో రెవల్యూషన్స్ చూసాము. సో మేజర్ ఫోకస్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ ఈజ్ ద క్లాస్ డివిజన్. ఈ క్లాస్ డివిజన్లో మనము ఫస్ట్ బ్రిటన్ నుంచి ఇక్కడ మాస్టర్స్ అండ్ ద ఎక్స్ప్లాయిటర్స్ స్లేవ్స్ ఆఫ్రికా నుంచి దే బ్రింగ్ పీపుల్ యాజ్ స్లేవ్స్ టు ద అమెరికన్. అండ్ ఇంకొకటి నెక్స్ట్ క్లాస్లో బూర్జువాసిస్ అండ్ ప్రొలిఫరేట్స్. సో ఈ ప్రొలిటేరియన్స్ ఇక్కడ మైండ్ సెట్ ఏంటంటే దెర్ ఈస్ అ డివిజన్ బిట్వీన్ అప్పర్ అండ్ లోయర్. ఈ స్లేవరీ ఈ నేమ్ చేంజ్ అయ్యాయి కానీ దాని నేచర్ మాత్రం త్రూ కోర్స్ ఆఫ్ టైం చేంజ్ అవ్వలేదు. సో ఈ కోర్స్ ఆఫ్ టైంని చేంజ్ చేయడానికి ద ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద రష్యా ఇస్ కార్ల్ మార్క్స్. 1848లో ఈ హ్యాడ్ అన్ ఐడియా దట్ సో ఈ ఇన్ఈక్వాలిటీని పోగొట్టాలి, సొసైటీలో ఈక్వాలిటీని బ్రింగ్ చేయడానికి ఈయన 2 స్టెప్స్ని మనకి రికమెండ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ద క్యాపిటలిస్ట్స్, నెక్స్ట్ bourgeois and proletariats. So these are the people with peasants అని చెప్పొచ్చు, ఫార్మర్స్. అంటే వీళ్ళ దగ్గర మీగర్ రీసోర్సెస్ అని ఉంటాయి, వీళ్ళని వీళ్ళ మీద అటాక్ చేయమని చెప్తారు. అండ్ దెన్ దీస్ పీపుల్ అండ్ దిస్ క్యాపిటలిస్ట్. సో త్రూ దీస్ స్టెప్స్ వీ కెన్ అప్రోచ్ దెన్ సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ ఈక్వల్ సొసైటీ. ఇట్ ఈస్ ద ఐడియా ఆఫ్ కార్ల్ మార్క్స్. సో ఈ కార్ల్ మార్క్స్ ఐడియాని లెనిన్ అనే పర్సన్ ఇన్ 1903 he interpreted this ideology. So they established a party called Social Democratic Labour Party. And one more important thing is this approach is known as scientific approach. ఏమిటి అప్రోచ్? సో సైంటిఫిక్ అప్రోచ్ టు అంటే ఏం చేయమంటాడు? టు గెట్ ఈక్వాలిటీ ఇన్ సొసైటీ. ఏం చేయమంటాడు? సోషలిజం ని ఈ ప్రమోటెడ్. సోషలిజం ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ రష్యా ఇస్ co-ownership. So nobody is divided as a owner and labor. There is a co-ownership between this. ఈ ఐడియాలజీని లెనిన్ అనే వ్యక్తి ఈ ఇంటర్ప్రిటెడ్ ఇన్ 1903 అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ పార్టీ కాల్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ. సో ఈ పార్టీలో 2 డివిజన్స్ జరుగుతాయి, మేజర్ డివిజన్స్. సో వన్ సైడ్ ఏమో ఓన్లీ లార్జ్ పూల్ ఆఫ్, అంటే అందరి డెసిషన్స్ని ద టేక్ అనమాట. వాళ్ళని ఏమంటారు? బోల్షెవిక్స్. స్మాల్ అండ్ డిసిప్లిన్. వీళ్ళు ఇండైరెక్ట్గా బోల్షెవిక్స్, మెన్స్విక్స్ కదా, మెన్స్విక్స్ మైనారిటీ. సో వీళ్ళు ఏంటంటే మనం తక్కువ మంది పీపుల్, ద ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నాలెడ్జ్ తెలిసి ఉంటుంది, ఎడ్యుకేటెడ్, వీళ్ళు ఇండైరెక్ట్గా ప్రొలిటరేట్స్ కోసం ఫైట్ చేసి వీ బ్రింగ్ ఈక్వాలిటీ అని చెప్తారు. ఇంకొకరు ఏంటంటే బోల్షెవిక్స్. నో అందరి డెసిషన్స్, అందరి ఒపీనియన్స్ మనకు అవసరము, సో లార్జ్ పూల్ ఆఫ్ థింకింగ్స్ని మనము ఇన్వాల్వ్ చేయాలని చెప్తారు. సో మోస్ట్ ఐడియాలజీ ఆఫ్ లెనిన్ ఈజ్ దిస్ సైడ్, స్మాల్ అండ్ డిసిప్లిన్. This indirectly fight for this laborers because they are not educated, they are not well aware of the things. ఇలాగా ఒక కోర్స్ ఆఫ్ కార్ల్ మార్క్స్ ఇంపాక్ట్ అనేది లెనిన్ మీద. లెనిన్ ఇంటర్ప్రిటెడ్ దిస్ లైక్ దిస్ క్లాస్ ఇస్ నాన్ మెన్స్విక్స్. ఇలా జరుగుతున్నప్పుడు మనకి 1904లో రూసో జపాన్ వార్. సో ఇవి మనం సపరేట్గా చదువుతాము. ఒక్క నిమిషం. ఓకే, బోల్షెవిక్ వచ్చి లెనిన్, బోల్షెవిక్స్ వచ్చి మైనారిటీ. అంటే ఎడ్యుకేటెడ్, knowledgeable person will fight for the proliferates because they are uneducated, unaware of the things
సోషల్లీ. ఇది బోల్స్విక్. మోన్స్విక్స్ వచ్చి మెన్స్విక్స్ వచ్చి లార్జ్ పూల్ ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్ ఉండాలి, ఈవెన్ దో దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, దేర్ వాయిస్ షుడ్ బి రిప్రజెంటెడ్ అని ఈ ఐడియాలజీస్ అనేటివి కాల్ మార్క్స్ ఐడియాల నుంచి డివైడ్ అవుతాయి. సో లెనిన్ ఈజ్ మోర్ డైవర్టెడ్ టు దిస్. సో దిస్ ఈజ్ రష్యన్ రెవల్యూషన్ కోర్స్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. సో మిగతా ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్తో పోల్చుకుంటే రష్యన్ రెవల్యూషన్ మనకి లేట్గా స్టార్ట్ అవుతుంది. 1904 వార్ అని పెట్టేసావేంటది? రష్యో జపనీస్ వారు, 1903 ఐడియాలజీస్ లేదండి. 1904లో సమ్ వార్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ దెమ్ టు గెట్ రెవల్యూషన్. సో దట్స్ కోర్స్. డిఫీట్ జరిగిందా అక్కడ? డిఫీట్ అయ్యారు. రష్యా డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హూమ్? జపాన్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ రష్యా అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ జపాన్? దట్ ట్రిగ్గర్డ్ అవర్ వందే మాత్రం మూమెంట్. రైట్. 1917 రష్యా రెవల్యూషన్. సో ఇంతకుముందు ఏం జరుగుతుంది, వరల్డ్ వార్ 1లో 2 years ముందే రష్యా విత్డ్రాన్ అవుతుంది. సో దే వాంట్ దేర్ ఓన్ సొసైటీ టు డెవలప్ అని. ఇక్కడ ఏంటంటే మేజర్ ట్రూప్స్ అనేవాళ్ళు డై అయిపోయి ఉంటారు. సో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ట్రూప్స్, ఈ ప్రొలిఫరేట్స్, ఆల్ పీపుల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్ రెవల్యూషన్ డైరెక్ట్లీ. బ్లడీ సండే. ఓకే, ఇక్కడ లెనిన్ గురించి చెప్పాం కదా. లెనిన్ 1903 ఈ ఐడియాలజీని మనకి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన్ని ఎగ్జైల్ టు సెర్బియా, అక్కడ ఒక జైల్లో ఆయన్ని చేస్తారు. ఆ తర్వాత ఈ రష్యన్ రెవల్యూషన్ అక్కడ వరల్డ్ వార్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ ఎందుకు ఉంటాడు? ఇప్పుడు మన కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళని మన కంట్రీలో ఉంచుతారా, పక్క కంట్రీ పంపిస్తారా? సెర్బియా వాజ్ అండర్ ది కంట్రోల్. సో ఇక్కడ ఈ రష్యన్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన ఇంపాక్ట్స్ ఏంటంటే, ద మొనార్కీ గేవ్ టెంపరరీ పార్లమెంట్ వి విల్ ప్రొవైడ్ అని చెప్తారు. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైము దే కుడ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దిస్ టెంపరరీ పార్లమెంట్. సో పీపుల్ వాంట్ దేర్ రైట్స్, రైట్? లెనిన్ వచ్చిన తర్వాత జైలు ఆ ప్రిజన్ నుంచి he started criticizing this monarchy. Why we don't provide this temporary parliament for the people? And again he encouraged people to participate in the Russian Revolution again. But elections ni conduct cheyamani emphasize చేసినప్పుడు elections they were conducted, but Lenin defeated. The reason is Lenin is from urban and his ideology is that the elite and educated people protest for labor or proliferates. ఇక్కడ ఏంటంటే ఈ ఇంపాక్ట్ని విలేజ్లో ఉన్న రూరల్ పీపుల్ రియలైజ్ అవ్వలేరు. సో ఈ అర్బన్ ఐడియాలజీని వీళ్ళు నమ్మరు. సో మోస్ట్ ఆఫ్ ద రష్యా ఈజ్ అగ్రేరియన్ పాపులేషన్, రైట్? సో మోర్ ఓట్స్ అండ్ అదర్ పార్టీకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే హైదరాబాద్ ఎలక్షన్స్. సో మేజర్ ఎలక్షన్ హైదరాబాద్లో విన్ అయిన బీఆర్ఎస్ రూరల్ ఏరియాలో దే కాంట్, ఎందుకంటే ద స్కీమ్స్ దట్ ప్రొవైడ్ టు ప్రెజెంట్ పార్టీస్ మోర్ టువర్డ్స్ ద విలేజర్స్. అగ్రికల్చర్ పాపులేషన్ ఇంపాక్ట్ అలా చూపించింది అనమాట. సో దట్ వీ కెన్ Bolshevik Lenin emphasized that only one party ఉండాలి, no multiple parties in Russia అని చెప్పి ఏం సైడ్. అప్పుడు రష్యన్ సో పీపుల్ ఎవరైతే ఓట్స్ వేసుంటారో మామూలుగా సివిలియన్స్ కదా,
ఇట్ హర్ట్స్ మోర్. సో దే స్టార్టెడ్ సివిల్ వార్, రష్యన్ సివిల్ వార్. రష్యన్ సివిల్ వార్లో వాట్ ఆర్ ద సో అగ్రికల్చర్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది, అంటే దే మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్స్. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఫుడ్ రైట్స్, బ్రెడ్ రైట్స్, దీస్ ఆర్ ద రీజన్స్. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే దీన్ని మనం ఫిబ్రవరి రెవల్యూషన్ అని అంటాం. ఫిబ్రవరి రెవల్యూషన్, ఒక్క నిమిషం సారీ, ఫుడ్ స్మాల్ ఇండస్ట్రీస్. ఎస్. సో దీస్ ఆర్ ద సివిల్ వార్ ఒక రష్యాలో జరుగుతుంది, వరల్డ్ వార్ 1914 నుంచి 1919. సో దీని నుంచి ఇక్కడికి వచ్చి దే స్టార్టెడ్ వారింగ్ ఫర్ దేర్ ఓన్ కంట్రీ. లెనిన్ అప్పుడు స్లోగన్తో వస్తాడు, మనకు కావాల్సింది ల్యాండ్, పీస్, బ్రెడ్. వీటి కోసం నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలి. ఎవరు చేశారు నేషనలైజేషన్? బ్యాంక్ డిమాండ్స్ అవన్నీ. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్, అవన్నీ రాయొద్దు అట్లా. ఓకే. సి రైటింగ్ లైక్ దిస్ ఇన్ ద వైల్ ప్రిపేరింగ్ ఈవెన్ ఈజ్ వెరీ డేంజరస్. ఐ టోల్డ్ యూ ఆన్ ది అదర్ డే, డోంట్ రైట్ లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ ద సజెషన్ టు ఆల్ ది పీపుల్ ప్లీజ్. నువ్వు ఇట్లా రఫ్గా రాసి 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 నీకు మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా ఈ దరిద్రమే స్టార్ట్ అవుతుంది, అది వాడికి అర్థం కాదు. మనము టైం లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఏం రాయాలి? ఇప్పుడు అగ్రికల్చర్ అని అంటే నువ్వు రాస్తే అది అర్థం కాదు. అగ్రికల్చర్ అయిపోయింది, విట్నే రాయండి. రష్యన్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్. నీకు అక్షరాలు గుండ్రంగా కనపడి తీరవలసిందే అక్కడ, ఇంకా వేరే మార్గం ఏం లేదు ఇంక నీకు అక్కడ. నువ్వు రైటింగ్ని ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే ఇదే రైటింగ్ వస్తుంది. ఇది చెత్త రైటింగ్ అవుతుంది ఎగ్జామినేషన్లో. నువ్వు దీన్ని ఇమీడియట్గా ఫస్ట్ నువ్వు డిస్మాంటిల్ చేయ, దీన్ని ఈ వ్యవస్థని డిస్మాంటిల్ చేసి పట్టుకొని రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అన్నావు, ఇదే రైటింగ్ నీకు ల్యాండ్ రిటర్నే రాస్తే వాడికి ఎట్ట అర్థం కావాలా? ఇప్పుడు పీస్ అన్నావు, ఇక్కడ బాగానే ఉంది, నాకు అర్థమవుతుంది నీ బాధ. ఓకే, ల్యాండ్, పీసు, ఇది బ్రెడ్. వాడు 3 బ్రెడ్లు తిన్నా కూడా ఇది అర్థం కాదు. ఇది అదేంటి అర్థమవుద్ది సార్? ఫాస్ట్గా వద్దు. మనం ఇప్పుడు ఇక్కడ వ్యవస్థల్ని ఏమేమైతే మనకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ ఉన్నాయో వీ నీడ్ టు షట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అంతే, అవి కొట్టేసేయాలి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం స్టైల్ మార్చాలి. స్టైల్ మార్చకపోతే కుదరదు. ఓకే, నువ్వు సార్ నన్ను అందరూ ముందు పట్టుకొని తిట్టారని అనుకున్నా సరే మానస, నువ్వు ఏడ్చుకున్నా సరే నాకు స్టైల్ మార్చు. నాకు ఈ క్షణం నుంచి నువ్వు దిగిపోయిన దగ్గర నుంచి దాని మీద దృష్టి పెట్టు. రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. నీ రైటింగ్ చక్కగా ఉంటుంది నాకు తెలుసు. నువ్వు దాన్ని ఎగ్జామినేషన్లో నీ రైటింగ్నే రాయి తప్ప పక్కవాడి రైటింగ్ని, నీ ఎమర్జెన్సీని అక్కడ పెట్టద్దు. ఎగ్జామినేషన్లో మనం చాలా ఎమర్జెన్సీగా ఉంటాం, చాలా టెన్షన్లో ఉంటాం. పాయింట్సే గుర్తుకురావు. గుర్తుకు రాయాల్సిన పాయింట్స్ అన్ని రాయాలి అని అంటే నువ్వెంత ఫాస్ట్గా. ఓకే, నువ్వు వాళ్ళిద్దరిని చూసావు, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా రాశారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా రాస్తున్నారు కానీ అక్షరాలు ఎక్కడ పోవట్లేదు. నీ ఎందుకు పోతున్నాయి? దాని మీద దృష్టి పెట్టు. ఓకే, షణ్ముఖ్ అని ఇప్పుడు ఈ అబ్బాయి దీంట్లో ఉన్నాడు, MGNRIGS డైరెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. బిట్స్ పిల్ల నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎదురుగు బిల్డింగ్లోనే ఉండేవాళ్ళం, కిందనే మీలాగానే ఉండేవాళ్ళు, హాస్టల్లోనే, ఆఫీస్లో, ఎక్కడ పడితే అక్కడ. ఓకే, ఇలాంటి డ్రెస్సుల్లో చాలాసార్లు నాకు మామూలుగా పిచ్చి డ్రెస్సులు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవటం, ఇవన్నీ చేసాం. రైటింగ్ పరమ చండాలం, అతి దరిద్రంగా ఉండేది.
దరిద్రం అంటే నేను చెప్పకుండా ఉన్నాను కదా, ఎట్టి పరిస్థితిలో చెప్పి తీరుతాను. చెప్పాం, మార్చాడు దాన్ని. 3 మాసాలు పెట్టింది, పట్నే అయినా పర్వాలేదు. 3 మాసాలు పెట్టినా కూడా రోజు నువ్వు కావాలని అంటే కొంతమందికి లెటర్స్ దరిద్రంగా రాస్తారు. ఇప్పుడు ఏంటో లెటర్ రాస్తుంటాడు, అది ఏంటిదా అక్షరం, ఆరా ఎల్లా ఏందది, లేకపోతే ఎస్సా, ఏవైతే కొన్ని ఆల్ఫాబెట్స్ సక్రమంగా ఉండవో వాటిని కావాలంటే ఇంపోజిషన్ రాయండి, నాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం స్పష్టంగా రాయవలసిందే. ఇది మనం చాలా మైండ్ఫుల్గా వెళ్ళవలసినటువంటి గేము. దీంట్లో ఏమాత్రం తేడా లేదు, రాయడానికి ప్రయత్నించు. నీకు కాన్సెప్చువల్ క్లారిటీ చక్కగా ఉంది. రైటింగ్లో పోయినా, ఇప్పుడు దేంట్లో పోయినా కూడా నువ్వు ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉండాలా, దాన్ని బంకేసుకుని కూర్చునే కెపాసిటీ ఉండాలా, మళ్ళీ దాన్ని రివిజన్ చేసే కెపాసిటీ ఉండాలా, రాసే కెపాసిటీ ఉండాలా, వీటన్నిటికీ ఓపిక ఉండాలా, వీటన్నిటికీ డబ్బు కూడా ఉండాలి. అలా అన్నీ ఉన్నాయి. డబ్బు అంటే మరి ఇక్కడ రెంట్లు కట్టద్దా, అన్నీ ఎట్టవుతుంది రేష్మా? అవన్నీ ఉన్నా కూడా ఇది లేదనుకో, ఇది పోద్ది మనకి. కాబట్టి అందుకని మనము చాలా కట్ త్రోట్ అంటాం అంతే. ఇది లేకపోతే నేర్చుకో, మాట్లాడు. Lenin being some reforms to develop their own country. So industries are privatized. Banks also, the demands అనుకోవచ్చు మనము, బ్యాంక్స్ ఆల్సో. సో ఈ కండిషన్స్ అన్ని పెట్టిన తర్వాత 1922లో హీ డైడ్. రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడా? ఏం రిఫార్మ్స్ తెచ్చాడు? న్యూ ఎకనామిక్ పాలసీ. ఆ మొక్క ఏది న్యూ ఎకనామిక్ పాలసీ అనేది? ఏంటి ఒక న్యూ ఎకనామిక్ పాలసీలో ఫస్ట్ పాయింట్ ఏంటి? స్మాల్ ఇండస్ట్రీస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్. రైట్. రెండో పాయింట్ ఏంటి? నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ 1922లో లెనిన్ వాజ్ డైడ్. సో నెక్స్ట్ మేజర్ ఫస్ట్ ప్రైమరీ ట్రిగ్గర్ ఏంటంటే వార్ సక్సెషన్, దాని తర్వాత ఎవరు రావాలని. ఈ వార్స్లో ఒక ఆయన హెల్ప్ చేస్తుంటాడు, ఆర్మీ హెడ్, అండ్ ద స్టాలిన్ ఆన్ అదర్ హ్యాండ్. సో స్టాలిన్ టుక్ ద పవర్. He started rapid industrialization. This leads to development of industries in the Russia. So కాంటెంపరీగా మనం ఏం చదవాలంటే their ideology is communist, co-ownership. కమ్యూనిస్టా సోషలిస్టా? కమ్యూనిస్ట్. సో ఆ కమ్యూనిస్ట్ని ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ చేయాలని అనుకుంటారు. Internationalization. They started common international. So common అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనలైజేషన్. సో ఈ ఐడియాలజీని దే వాంటెడ్ టు స్ప్రెడ్ ఆల్ అదర్ నేషన్స్. బట్ మన ఇండియా ఇంపాక్ట్ చూసుకుందాము త్రూ రష్యన్ రెవల్యూషన్. So India is now a socialist country, but socialist ideology of Russia is different from India. So it is the co-ownership, but state is the owner, but private players also play partial role. Here no private role. And socialist is also include indirectly the capitalistic nature of European countries like Britain, all this. So it is the socialist definition of India is different from the Russian definition of socialist. So this we have to demark this important thing. It is the impact of Russian revolution. What was its impact? Sir, private. How the impact of Russian revolution was witnessed in India?
సోషల్ Socialism is invented by India ల్యాండ్ రిఫార్మ్స్. ఆఫ్టర్ బిఫోర్ ఇండిపెండెన్స్ లేదా? before independence. సర్వోదయ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? 1950s. పేర్లు తెలుసు కదా అని పెద్దగా మాట్లాడితే ఎట్ట అవుద్ది? జవహర్లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్ర బోస్ వర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సోషలిజం. ఓకే, 1929 గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఎక్సెప్ట్ రష్యా, ఆల్ అదర్ కంట్రీస్ వర్ గెటింగ్ ఎఫెక్టెడ్, కాపిటలిస్ట్ కంట్రీస్ అన్నీ 1929-30లో. ఆ టైంలో అంతకన్నా ముందే అవర్ పీపుల్ వర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ సోషలిజం. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది కూడా పెట్టారు. పెట్టారా పెట్టలేదు? ఎవరు పెట్టారు? తర్వాత లేబర్ యూనియన్స్ వచ్చాయా రాలేదా ఇండియాలో? లేబర్ యూనియన్స్ వచ్చాయి. ఏంటి ఆ లేబర్ యూనియన్స్ ఏంటి? వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి? ఈజ్ ఇట్ క్లియర్? ఆ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఎవరెవరు లీడర్స్ ఉన్నారు? వై గాంధీజీ అండ్ సుభాష్ చంద్రబోస్ గాట్ కాన్ఫ్లిక్టెడ్ వ్యూస్. అక్కడి నుండి స్టార్ట్ అయింది మనకి ఇన్ఫ్లుయెన్స్. యాజ్ నెహ్రూజీ వాజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ కమ్యూనిజం. మళ్ళా తర్వాత మన కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు వచ్చింది? సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా? ఈజ్ ఇట్ నాట్ ది ఇన్ఫ్లుయెన్స్? ఈజ్ ఇట్ నాట్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ? మరి ఇవన్నీ మాట్లాడుకోకపోతే ఎట్లాగా? We need to discuss these things. Are you getting my point? At one point of time, India, the Indian Prime Minister became the Prime Minister of India with the support of Communist Party. Several times this happened. That means the communism which was originated in Russia, finally, they became the ministers. And the Communist Party people worked as ministers, cabinet minister. The government of India cabinet minister అంటే స్టేట్లో చీఫ్ మినిస్టర్తో ఈక్వల్. అంటే పొలిటికల్ పవర్ వచ్చిందా రాలేదా వాళ్ళకి? అంటే మరి అది ఇంపాక్ట్ కాదా? నీడ్ టు పుల్ అప్ దీస్ పాయింట్స్. వీటన్నిటి మీద మళ్ళీ వర్కౌట్ చేసి నీట్గా దాని గురించి మాట్లాడాలి. ఇండియా మీద ఇంపాక్ట్ ఏంటి అనేది మనం మాట్లాడాలి. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషను ఇక్కడ పరిస్థితి ఏంటి రష్యాలో మనం మాట్లాడాలి. యూ వర్క్ ఆన్ దట్. బట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మే నాట్ బి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, బట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ టుక్ ప్లేస్. హౌ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ రష్యా? Disintegration తర్వాత 1991 తర్వాత మరి రిలీజ్ అవుతుంది. ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్, ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్ అప్పుడే కదా వాడు పెరిస్ట్రోయికా, గ్లాస్ నాట్ అనేటువంటి రెండు ఇది ఇచ్చిన తర్వాత దెన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనం మాట్లాడుకోవాలి దాంట్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇంకా అంతేనా? రైట్, గుడ్.